పిఠాపురంలో పవన్ కళ్యాణ్పై తమన్నా పోటీ చేస్తున్నారు. అయితే ఈ తమన్నా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్తో నటించిన తమన్నా కాదు. బిగ్ బాస్ తెలుగులో పార్టిసిపేట్ చేసిన ట్రాన్స్జెండర్ తమన్నా. అవును, ట్రాన్స్జెండర్ తమన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్పై పోటీ చేస్తున్నారు. ఈ తమన్నా పూర్తి పేరు తమన్నా సింహాద్రి. భారత చైతన్య యోజన పార్టీ నుండి ఆమె తన నామినేషన్ను దాఖలు చేశారు. తమన్నా ఇంతకుముందు మంగళగిరిలో నారా లోకేష్ పైన కూడా పోటీ చేశారు. 2019లో ఆమె లోకేష్పై పోటీ చేశారు. ఈ సమయంలో జనసేన నుండి టికెట్ ఆశించిన ఈమెకు నిరాశ మిగిలింది. దాంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా మంగళగిరి ఎన్నికల్లో బరిలో తలపడ్డారు. కానీ అక్కడ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు 2024లో ఆమె పిఠాపురంలో జనసేనానికి పవన్కు ప్రత్యర్థిగా రంగంలో దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ను శ్రీరెడ్డి రోడ్డు మీదకు లాగుతున్నప్పుడు కూడా తాను జనసేనకు పవన్కు అండగా ఉన్నానని, ఆయన తరపున మాట్లాడానని తమన్నా సింహాద్రి చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ భావాలు నచ్చి ఆయన వెంట నడవాలని, ఆయన సీఎంగా చూడాలని భావించినట్లు కూడా ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ఎప్పుడైతే ఆయన టీడీపీతో జతకట్టారో అప్పటి నుండి పవన్ కళ్యాణ్పై తమన్నా విమర్శలు ప్రారంభించారు. అయితే పవన్ తన భావాలను చెగువేర స్ఫూర్తిగా రూపొందించుకున్నానని చెప్పే సిద్ధాంతాలను పక్కన పెట్టి పక్కా రాజకీయ నాయకుడిగా మారడం వల్లే తమన్నా పవన్ను విమర్శిస్తున్నారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా బీసీవై నేత రామచంద్ర యాదవ్ సమాజంలో అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చి తన సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారని, ఆ పార్టీ నుండి టికెట్ ఆఫర్ రావడంతో ఆమె ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారని సమాచారం. పిఠాపురం బరిలో తమన్నా సింహాద్రి పోటీ చేయడం పవన్కు మైనస్ పాయింట్ కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో పోటీ అంతా కూడా జనసేన అని పవన్ కళ్యాణ్, వైసీపీ అభ్యర్థి వంగా గీత మధ్య ఉంటుందని అందరూ అనుకున్నారని, ఒకవేళ తమన్నా పోటీతో ఓట్లు చీలితే అవన్నీ చాలా వరకు పవన్వే అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల పిఠాపురంలో గెలిచే వారికి గెలుపులో కన్నా తమన్నా పాత్ర ఓడిపోయే వారి ఓటమిలో కీలకంగా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.